నిత్యానంద భారతదేశాన్ని వదిలి ఎందుకు పారిపోయాడు? అతను ఒక హిందూ దేశం కావాలని చెప్పి ఎంతో కృషి చేసిన వ్యక్తి. భారతదేశం నాన్ బెయిలబుల్ వారెంటీ కోర్టు జారీ చేయడం వల్ల మన దేశాన్ని వదిలేసి పారిపోవాల్సి వచ్చింది. ఎందుకు? ఇతని గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోలో చూడండి. స్వామి నిత్యానంద ఆయన దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు, దేవాలయాలు, ధ్యానపీఠాలు ఎన్నో స్థాపించాడు. స్వామి నిత్యానంద అసలు పేరు వచ్చి అరుణాచలం రాజశేఖరన్. అతని అనుచరులు ఆయన్ని నిత్యానంద పరమశివం, నిత్యానందను పరమహంస అని పిలుస్తారు. ఆయన 1978 జనవరి 1న జన్మించాడు. అది కూడా తమిళనాడు తిరువనమలై అనే ఊర్లో జన్మించాడు. అసలు నిత్యానంద హిందూ దేశాన్ని నిర్మిద్దాం చెప్పి ఎంతో కష్టపడిన నిత్యానందకు అసలు ఎందుకు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందో ఇప్పుడు మనం అసలు న్యూస్ ఆర్టికల్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. 2010లో సన్ టీవీ నిత్యానందను నటి రంజిత, ఆమె తమిళ యాక్ట్రెస్ అన్నమాట, ఆమె అతని అనుచరుల్లో ఒకరు, అంటే నిత్యానంద అనుచరుల్లో ఒక బెడ్రూమ్లో ఉన్నట్లు చూపించే వీడియో రికార్డింగ్ ప్రసారం చేసింది. ఈ కథనం తమిళనాడు వార్తల్లో వైరల్ అయింది. నిత్యానంద మరియు రంజిత ఈ వీడియో కల్పితమని ఆరోపిస్తూ సన్ టీవీని దోపిడీ పాల్పడిందని నిత్యానంద ఆరోపించారు. బెంగళూరులోని ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలలో ఈ వీడియో నిత్యానందదని, రంజితదని నిర్ధారించడం జరిగింది. అప్పటి నుంచి సన్ టీవీ మరియు ఇతర మీడియా ఛానల్ వివిధ వ్యాజ్యాలకు గురయ్యాయి. రంజిత వార్తా ఛానల్పై కర్ణాటక హైకోర్టు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుతో గోప్యతమైన గౌరవానికి ఉల్లంఘించినందుకు రంజితకు క్షమాపణ చెప్పాలని ఛానల్కు ఆదేశించింది. ఆ తర్వాత 2010లోనే నిత్యానంద శిష్యురాలైన ఒక అమెరికా పౌరురాలు 5 సంవత్సరాల కాలంలో ఆ అమెరికాలో ఆమెకు భారతదేశంలో పదే తనపై అత్యాచారం చేశారని నిత్యానంద ఆరోపించింది. ఆమె మిచిగాన్లోని ఆన్ హార్బర్ పోలీస్ విభాగానికి ఫిర్యాదు చేసింది. వారు ఎటువంటి అధికారిక దర్యాప్తు ప్రారంభించలేదు, కానీ ఆమె భారతదేశంలో కర్ణాటక పోలీసు కూడా ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 19, 2018లో రామ్నగర్లోని 3వ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టులో ఈ కేసు సంబంధించి నిత్యానంద మరియు మరో 5గురిపై అభియోగాలు మోపాలని ఆదేశించింది. నిందితులు దాఖలు చేసిన క్రిమినల్ రిజిస్ట్రేషన్ పిటిషన్లు 2018 మే 16న కర్ణాటక హైకోర్టులో కొట్టివేశారు. ఆ తర్వాత భారత సుప్రీంకోర్టులో హైకోర్టు నిర్ణయంపై అప్పీల్ చేశారు. దీనిలో నిందితులందరూ నిర్దోషులని అంగీకరించారు. కోర్టులో హాజరు కాని వ్యక్తి తప్ప 2018లో జూన్ 1న కొట్టివేయబడింది. ఆ తర్వాత జూన్ 4న రామ్నగర్ కోర్టులో అభియోగాలు మోపబడ్డాయి. అయితే 2019 నుండి ఫ్రాన్స్లో ఆర్థిక నేరాలకు సంబంధించిన దర్యాప్తుల కోసం నిత్యానందను కోరుతున్నారు. ఆగస్టు 2022లో రామ్నగర్లోని 3వ అదనపు జిల్లా సెషన్ కోర్టు నిత్యానందపై కోర్టుకు హాజరు కావాలని అనేక ఆదేశాలు జారీ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేసింది. ఆ తర్వాత 2019లో తమిళనాడు చెందిన ఒక జంట తమ 4 పిల్లల్లో 3 తమకు తెలియకుండా బెంగళూరు నుండి అహ్మదాబాద్లో నిత్యానంద ఆశ్రమాలకు తీసుకువెళ్లారని పేర్కొంటూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ జంట తమ పిల్లలను తమ కస్టడీకి తిరిగి ఇవ్వాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు 17 నవంబర్ 2019న అపహరణకు సంబంధించి మొదటి సమాచార నివేదిక ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి గుజరాత్ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో అప్పటికి పెద్దలు ఆయన తప్పిపోయిన పిల్లల్లో 2 తమకు బలవంతంగా నిర్బంధించారని వారి తండ్రి వాదనను తిరస్కరించారు. ఉమ్మడి లవ్ వీడియో స్టేట్మెంట్లో 2 అమ్మాయిలు తమ తండ్రి అపహరణ కేసులో తమ పేరు వచ్చిన తర్వాత అపహరణ వివాదానికి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2, 2024లో గుజరాత్ హైకోర్టు కుమార్తె తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ కొట్టివేసింది. అలా ఆయన తప్పించుకున్నా సరే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కుమార్తెలను ఇంటర్వ్యూ చేసిన తర్వాత కోర్టు ఈ నిర్ణయానికి వచ్చింది. కుమార్తెలు పెద్దలు పరిణతికి చెందినవారని, స్పృహతో ఒక దేశంలో జమైకా నివసిస్తున్నారని, ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నారని కోర్టు గుర్తించింది. నేరాలు అంటే ఇంకా మనీ లాండరింగ్ చేశాడు, తర్వాత ఏంటంటే అందరినీ రేప్ కేసులు, తర్వాత కిడ్నాప్ కేసులు అన్నీ ఉండటం వల్ల ఇతను మన భారతదేశానికి విడిచి పారిపోవాల్సి వచ్చింది. నిత్యానంద కళ ఏంటంటే హిందువులందరూ కలిపి ఒక హిందూ దేశం ఉండాలని స్పెషల్గా అతను యుఎస్కి స్థాపించాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస. దీన్ని డిసెంబర్ 2019లో ప్రకటించాడనమాట. ఈ దేశానికి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కరెన్సీ అంటే $1 ఒక తులం బంగారంతో సమానం అన్నమాట. దీనికి స్పెషల్ మన దేశానికి ఉన్న జెండా లాగా నిత్యానంద జెండా
జాతీయ గీతం, జాతీయ పక్షి, ఇంకా చెప్పాలంటే ఒక దేశానికి ఏం కావాలో అన్నీ ఈ దేశంలో సమకూర్చుకున్నారు అనమాట. దీనికోసం ఎంతో ప్రయత్నించాడు. 20 సంవత్సరాలు కష్టపడని చెప్పి 2023 న్యూయార్క్ మ్యాగజైన్ ప్రచురించిన నివేదిక ప్రకారం మనకు తెలుస్తుంది. అంటే మన అమెరికన్, కెనడియన్, ఇతర దేశాల్లో కూడా తను ఎన్నో డజన్ల కొద్దీ మామూలుగా మెడిటేషన్ సెంటర్ కానీ, తన దహన పీఠాలు కానీ అన్నీ స్థాపించినట్లు తెలుస్తుంది. గతంలో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా చైర్మన్గా ఉన్నారు. ఆయన 2012లో వాటికన్స్ మైండ్, బాడీ, స్పిరిట్ మ్యాగజైన్ ద్వారా నిత్యానంద 100 మంది అత్యంత ఆధ్యాత్మిక ప్రభావవంతులైన జీవన వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపబడ్డాడు. ఆయన ఏప్రిల్ 2012లో నిత్యానందను మదురై అధీనం యొక్క 293 పీఠాధిపతిగా నియమించారు. అయితే సీనియర్ పీఠాధిపతి కొన్ని నెలల తర్వాత ఎటువంటి వివరణ ఇవ్వకుండానే ఆయన్ని పదవి నుంచి తొలగించారు. 2013లో పంచాయతీ మహానిర్వాణి అఖాడా ద్వారా మహామండేశ్వర్ బిరుదును కూడా నిత్యానందకు ప్రదానం చేశారు. నిత్యానంద స్థాపించిన మతపరమైన సంస్థ నిత్యానంద ధ్యానపీఠం యునైటెడ్ స్టేట్స్ భారతదేశంలో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తుంది. వారు 2 గిన్నిస్ ప్రపంచ రికార్డు కలిగి కూడా ఉన్నారు. ఒకటి అతిపెద్ద తాడు యోగా తరగతికి, మరొకటి అతిపెద్ద పోల్ యోగా మల్లకంబ తరగతికి. నిత్యానంద హిందూ దేశాన్ని నిర్మిద్దాం అనుకున్నాడే కానీ ఇతనిపై ఎన్నో కేసులు వచ్చినాయి. ఇతనేంటే =MC² కూడా రాంగ్ అని చెప్పాడు. ఇంకా జంతువులకి సాంస్క్రిట్, తమిళ్ నేర్పిస్తా అని చెప్పాడు. ఇంకా ఎన్నో పచ్చి అబద్ధాలు చెప్పాడు. ఇంకేంటంటే మన భారతదేశంలో ఉన్న ఎన్నో ఆశ్రమాల్లో పిల్లల్ని రేప్ చేయడం, ఇంకా వాళ్ళని బంధించడం, ఎంతో మనీ లాండరింగ్ చేసేయడం. అందువల్ల ఇతనికి కోర్టు అనేది నాన్ బెయిలబుల్ వారంటీ విధించడం వల్ల ఇతను ఇండియా వదిలేసి పారిపోయాడు. ఇతను ఒక హిందూ దేశాన్ని నిర్మిద్దాం అనుకున్నాడే కానీ ఇలాంటి అన్నీ చేయకుండా ఉంటే ఆయన అనుకున్నది అయి ఉండవచ్చు. మీ కామెంట్ చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీకు ఏమనిపించింది?